డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫిజికల్ సైన్స్ ప్రశ్నపత్రమును ఏ విధంగా రూపొందిస్తారు అనే అంశంపై ఈ వీడియోను రూపొందించడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక బోర్డు మీద ఒక పట్టిక అయితే గీయబడి ఉంది. ఆ పట్టికలోని అంశాలను పరిశీలించండి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, క్వశ్చన్స్ టు బి అలాటెడ్ మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్స్, చివరిగా టోటల్ మార్క్స్. ఇక్కడ బీఎస్సీ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఎస్ఏపి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, ఈటీపీ అంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. సో ఇక్కడ బీఎస్సీ కింద 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ ఆన్సర్ రాసినందుకు 2 మార్క్స్ కేటాయిస్తారు. 3 2 6 మార్క్స్. ఎస్ఏపి కింద 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. మరి ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ రాసినందుకు 4 మార్క్స్ కేటాయిస్తారు. 3 4 12 మార్క్స్. ఇక్కడ ఎస్ఐ టైప్ కింద 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ 2 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఒక క్వశ్చన్ ఛాయిస్గా తీసుకోవచ్చును. సో ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ రాసినందుకు ఇక్కడ 6 మార్క్స్ కేటాయిస్తారు. 2 6 12 మార్క్స్. సో మొత్తంగా చూసినట్లయితే కనుక 6 + 12 18, 18 + 12 30 మార్క్స్. అంటే పార్ట్ ఏ కింద ప్రశ్నలు ఇస్తారు. సో ఇదంతా కూడా మీరు 1 గంట 15 నిమిషాలు రాయాలి. తర్వాత పార్ట్ బి కింద చూసుకున్నట్లయితే కనుక ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ రాయాల్సిందే. ఒక క్వశ్చన్ ఆన్సర్ రాసినందుకు 1 మార్క్ కేటాయిస్తారు. 10 1 10. సో ఈ బిట్ పేపర్ మీరు 15 నిమిషాల్లో పూర్తి చేయాలి. సో మొత్తంగా చూస్తే కనుక 30 + 10 40 మార్క్స్. అంటే 1 గంట 30 నిమిషాల్లో ఈ ప్రశ్నలకు మీరు జవాబులు రాయాలి. సో ఈ ప్రశ్నలన్నీ కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ వెయిటేజ్ ప్రకారం రూపొందిస్తారు.